అక్కడికి యుఎస్ నిమిట్జ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని రంగంలోకి దింపటం, వెనుజులా తరహా ఆపరేషన్. నాకు అర్థం కాదు ఏంటంటే ఆయనకి 94 ఏళ్ళు సార్ రౌల్ కాస్ట్రో. ఉన్నాడో లేదో కూడా తెలియని ఆయన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే ఏంటి, షిఫ్ట్ చేయకపోతే ఏంటి, అది అరెస్ట్ చేసి. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఇది జస్ట్ నిమిట్జ్ క్లాస్, మీరు చెప్పినట్టుగా కరేబియన్ ఐలాండ్ అది క్యూబా. క్యూబా మనకు మొదటి నుంచి తెలుసు, అమెరికాకి క్యూబాకి నెలకొన్నటువంటి గొడవ అంతా. అమెరికా తీర ప్రాంతానికి అతి చేరువలో ఉండేటువంటి దేశం కమ్యూనిస్ట్ దేశం. క్యూబా రెవల్యూషన్ అని చెప్తారు. క్యూబన్ రెవల్యూషన్ వచ్చిన సందర్భము అవన్నీ అంతకు ముందంతా కూడా అమెరికా కనుసన్నల్లో నడిచినటువంటి క్యూబా దేశాన్ని ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ నాయకులు ఫిడెల్ కాస్ట్రో, ఈవెన్ షెగువేరా వీళ్ళందరూ కలిసి ఒకసారిగా అక్కడ ఒక పెద్ద ఆర్మ్డ్ స్ట్రగుల్ తీసుకొచ్చేసి సాయుధ పోరాటం చేసి మొత్తానికి క్యూబన్ రెవల్యూషన్ లో ఆ పర్టికులర్ అమెరికా అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సో క్యూబా అప్పటి నుంచి నడుస్తోంది. అండ్ ఆ తర్వాత కాలంలో కూడా ఈవెన్ జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బే ఆఫ్ పిగ్స్ ఏదో అంటారు, దాన్ని ఏదో అంటారు, పిగ్స్ ఇన్వేజన్ సంథింగ్ అట్లాంటిది. సో ఆ పర్టికులర్ క్యూబా మీద దాడి చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడము, దాంట్లో విఫలం అవ్వడము, అమెరికా ఎప్పుడు కంట్రోల్ చేయలేకపోయింది, తర్వాత వదిలేసుకుంది పెద్దగా. అయితే క్యూబాలో ఏం చేస్తున్నారంటే రష్యా ఇంట్రెస్ట్లు క్యూబా మీద ఉన్నాయి, చైనా ఇంట్రెస్ట్లు క్యూబా మీద ఉంటాయి. బికాస్ క్యూబా గనక రష్యా చైనా కంట్రోల్లోకి వెళితే, వాళ్ళ అధీనంలోకి వెళ్తే, వాళ్ళ నేవల్ ఫ్లీట్ కనుక ఇక్కడికి వచ్చిందంటే అమెరికాకి థ్రెట్. అమెరికా ఎప్పుడు కూడా మెయిన్ ల్యాండ్ మీదకి ఎవరు వచ్చినా గానీ దాన్ని సహించదు. వాళ్ళ అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీదకి అటాక్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఎవరికి, అందుకే ఐసీబీఎం అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎవరైనా తయారు చేసినా సరే వాళ్ళని పర్టికులర్ కన్సర్న్ లిస్ట్ లో పెడతారు. ఎందుకంటే ఏ దేశమైనా సరే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, అమెరికా మీద దాడి చేయగలిగే బ్యాలిస్టిక్ మిసైల్స్ ని తయారు చేసింది అని అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పర్టికులర్ కన్సర్న్ దేశంలోకి వస్తారనమాట. వాళ్ళ సెక్యూరిటీ అలాగే పనిచేస్తుంది. అండ్ గతంలో థామస్ మన్రో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అమెరికన్ స్ట్రాటజీ ఏంటంటే, డిఫెన్స్ స్ట్రాటజీలో ఆయన చెప్పింది ఏంటంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా రెండు మనవే, అంటే మనవే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అమెరికావే, అమెరికానే కంట్రోల్ చేయాలి. ఈ రెండింటిని వెస్టర్న్ హెమిస్ఫియర్ మొత్తం మన కంట్రోల్లో ఉండాలి, మిగతా యూరోప్ పక్కన పెట్టండి. బికాస్ ఆ పర్టికులర్ భూభాగము మనకు దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొత్తం మన కంట్రోల్లో ఉండాలని ఆయన ఉద్దేశం. సో అందులో కమ్యూనిస్ట్ రెజిమ్స్ వచ్చాయంటే మాత్రం ఇమీడియట్లీ వాటి మీద రియాక్షన్ ఉంటది గట్టిగా. సో వెనిజులా అట్లాంటిదే. ఈవెన్ హ్యూగో చావెజ్ ఉన్నప్పుడు మనకు తెలుసు, వాళ్ళని వీకెండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ మధురోని ఎత్తుకుపోయారు కూడా. ఇప్పుడు క్యూబా కూడా అట్లాంటిదే. క్యూబాలో ఏంటంటే మీరు అన్నట్టుగా చాలా ఇప్పుడు పెద్ద అత్యల్పమైనటువంటి నార్మల్ ప్రభుత్వమే నడుస్తోంది, అది కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వమే. కానీ అమెరికా అండ్ రష్యా అండ్ చైనాలు అక్కడ వాళ్ళ నేవల్ ఫ్లీట్ పెట్టుకునే విధంగా, వాళ్ళకు సంబంధించిన రేడార్ టెక్నాలజీ అక్కడ ఇన్స్టాల్ చేసే విధంగా డిఫెన్స్ అవసరాల కోసం క్యూబాని వాడుతున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే క్యూబాని తన కంట్రోల్లోకి తీసుకోవాలి, ఇది అమెరికా ఉద్దేశం. దానికి తోడుగా ఇప్పుడు రీసెంట్ గా ఏం చేశారంటే, ఒక వారం రోజుల క్రితం చేసినటువంటి ఇంకో అంశం ఏంటంటే, అమెరికాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది, డిఓజే, వాళ్ళు రౌల్ కాస్ట్రో అంటారు. రౌల్ కాస్ట్రో ఎవరంటే ఈ ఫిడెల్ కాస్ట్రో తమ్ముడు. ఫిడెల్ కాస్ట్రో తమ్ముడి పైన విచారణకి ఆదేశాలు జారీ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఎందుకు అంటే 1996లో అంట, 96లో క్యూబాకి సంబంధించినటువంటి ఒక ఏదో క్యూబా నుంచి వస్తున్నటువంటి కొంతమంది రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంటే, రెఫ్యూజీస్ వస్తున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటే క్యూబా యాంటీ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి వీళ్ళు మిజైల్స్ కొట్టి అమెరికాకు సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ని పడగొట్టారు. అందులో 4 అమెరికన్లు చనిపోయారు. సో 4 అమెరికన్లు అప్పుడు చనిపోయారు కాబట్టి అది రౌల్ కాస్ట్రో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జరిగింది, ఆయన డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి రౌల్ కాస్ట్రో పైన ఇప్పుడు విచారణకు ఆదేశాలు చేయడం. అంటే అర్థం ఏంటి అంటే, కమ్యూనిస్ట్ రౌల్ కాస్ట్రో ఎవరు, ఫిడెల్ కాస్ట్రో తమ్ముడు. సో కమ్యూనిస్ట్ స్ట్రగుల్లో కీలకమైనటువంటి వ్యక్తి రౌల్ కాస్ట్రో, ఫిడెల్ కాస్ట్రో అండ్ చెగువేరా, వీళ్ళు ముగ్గురే ఆర్మ్ స్ట్రగుల్ నడిపించిన వాళ్ళు. సో వాళ్ళ మీద విచారణకు ఆదేశించడం ఒకవైపు, రెండో వైపు యుఎస్ఎస్ నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని కరేబియన్ దీవుల్లోకి దింపారు. సో నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే మనకు అర్థంగా వచ్చింది, ఇంతకుముందు మనం చూసాము వెనిజులాకి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని వెనిజులాకి పంపించారు. వెనిజులా ఫస్ట్ ఏం చేశారు, మొదటి దశ ఎలా ఉంటుందనంటే, ఫస్ట్ వాళ్ళకి వచ్చేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవి లేకుండా ఆపేస్తారు. వెనిజులా కూడా ఫస్ట్ అదే చేశారు. ఫస్ట్ ఏంటిది, అసలు వెనిజులాకి వచ్చే ట్రేడ్ అంతా ఆపేయడం, బ్లాక్ చేయడం, ఆయిల్ ఎగుమతులు దిగుమతులు లేకుండా చేయడం, ఇది ఒక పద్ధతి.
ఫస్ట్ ఆర్థికంగా కుదేలు అయిపోయిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తోటి వాటిని ఆపేస్తారు, బ్లాక్ చేస్తారు, బ్లాక్ చేసి అటాక్ చేస్తారు. వెనిజులాని అటాక్ చేసేసి తక్కువని ఆయన్ని మధురాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు క్యూబాలో కూడా అదే జరుగుతుంది. క్యూబాలో ఈరోజు విపరీతమైన సంక్షోభ స్థితి ఉంది. క్యూబాకు మొత్తం ఆల్మోస్ట్ చుట్టూ అష్ట దిగ్బంధనం చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నే దింపారు. సో ఏమైనా మిలిటరీ ఆపరేషన్ జరగబోతుందా, క్యారీ అవుట్ చేస్తారా అనే చర్చ నడుస్తుంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ వెనిజులా, తర్వాత ఇరాన్ కు వచ్చాడు. ఇరాన్ నుంచి ఇప్పుడు ఆయన వార్ ఫ్రంట్ క్యూబాకి షిఫ్ట్ అవుతుందా, అక్కడ